సంక్రాంతి అంటే కోడిపందాలు, జూర క్రీడలే కాదు, మరుగున పడుతున్న మరెన్నో ప్రాచీన ఆటలు ఉన్నాయంటున్నారు ఏలూరు జిల్లా మిర్జాపురానికి చెందిన వారధి సంస్థ సభ్యులు. వారసత్వంగా వస్తున్న ఆ ఆటలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సంక్రాంతి అంటే సంప్రదాయం, రైతుల పండుగ. రాను రాను సంక్రాంతి అంటే కోడిపందేలు, జూద క్రీడలు మాత్రమే అనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. కానీ వాటిని మించిన సంప్రదాయ క్రీడలు ఉన్నాయని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలోని మీర్జాపురం వాసులు. వారధివారి సంక్రాంతి సంబరాల పేరుతో సంప్రదాయ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. మహిళలు, యువతను సంక్రాంతి వేడుకల్లో భాగం చేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కబడ్డీ, ముగ్గుల పోటీలు, లేగదూడల అందాల పోటీలు, పాల పోటీలు నిర్వహిస్తున్నారు. లేగదూడల అందాల పోటీల్లో బుజ్జి బుజ్జి ఆవుదూడల్ని అందంగా ముస్తాబు చేయడంతో అవి మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. సాంప్రదాయ క్రీడలు కానీ, సాంప్రదాయ ముగ్గు పోటీలు కానీ, కబడ్డీ పోటీలు కానీ, పాల పోటీలు కానీ, రైతు వారికి సంబంధించిన పండగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సాంప్రదాయమైన పండగ. గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించి పల్లెలు పచ్చనగా ఓడాలి, సంతోషంగా ఉండాలని యువత కూడా పురాతనమైన సాంప్రదాయాలన్నీ కూడా పాటించాలని ఈ విధంగా కోరుకుంటూ ఈ ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. కబడ్డీ పోటీలు కానివ్వండి, అందాల పోటీలు కానివ్వండి, పశువుల అందాల పోటీలు కానివ్వండి, అన్ని రకాలు ఏమైతే పల్లెటూరులో ఉన్నటువంటి క్రీడలన్నింటి కూడా ఈ 4 రోజులు ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కనుమరుగవుతున్నటువంటి క్రీడలన్నింటి కూడా ఈ 4 రోజులు అందరికీ చూపించాలి, వీటిలో పాల్గొనే విధంగా మేము చేస్తా ఉన్నాం. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క క్రీడల్లో పాల్గొని మన సంస్కృతిని, సంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా నూజివీడు పరిధిలో ఇలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడంపై వీక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన తాతలు ఎలా గడుపుకున్నారో, ఊళ్ళల్లో కబడ్డీ పోటీలు కానీ, మహిళలు ముగ్గుల పోటీలు కానీ, ఇవన్నీ కళలను కూడా జలానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఒక కనువిందు పండగ. నిజంగా మనం మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ నూచివేడి చేరుకోవాలరా అన్నంత ఆహ్లాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ తరతరాలు కూడా ఆ పిల్లలకు కూడా చెప్పుకునేటట్టు ఈ నూచివేడి సంక్రాంతి సంబరాలు ఈసారి జరుగుతాయని ఈ సమాపకంగా తెలియజేసుకుంటాం. ఎన్నడూ లేని విధంగా ఈ మీర్జాపురంలో కబడ్డీ పోటీలు, ఆడపిల్లలకి సంబంధించి ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా మంచి బహుమతి ఇచ్చి కూడా చాలా బాగా చేశారు. ఆవులు మరియు గేదెల అందంగా రెడీ చేసే పోటీలు మరియు పాల పోటీలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ తరపున మంత్రి నిమ్మల రామానాయుడు ఏటా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కప్ కబడ్డీ పేరిట నిర్వహించే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారు.